మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని అదే బాండిల్లో కొంచెం నూనె ఉంచుకొని జీలకర్ర, ఆవాలు, అట్లాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగే వరకు కొంచెం ఫ్రై లాగా చేసుకోండి. ఇట్లా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని అట్లాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అట్లాగే ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఓకేనా? చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కామెంట్ అయితే చేస్తలేరు ఎవరు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్